ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. అయితే లక్నో వేదికగా ఆదివారం జరిగిన డే గేమ్‌లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. ఇక బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరక్క, బ్యాటింగ్‌లో శుభ్మన్ గిల్, అలాగే జాస్ బట్లర్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో అదిరిపోయే భాగస్వామ్యంతో లక్నోపై గుజరాత్ విజయం సాధించింది. ఒక మాటలో చెప్పాలి అంటే అటు శుభమన్ గిల్, ఇటు జోస్ బట్లర్ ఇద్దరు కూడా అజేయమైన హాఫ్ సెంచరీతో మొత్తం మ్యాచ్‌ని మలుపు తిప్పారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌తో లక్నో జట్టు నిప్పులు చెరిగిందనే చెప్పాలి. ఇలాగా ఒక మాటలో చెప్పాలి అంటే సమిష్టిగా రాణించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా లక్నో జైంట్స్ అయితే బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్ 21 బంతులు 21 బంతుల్లో 5 ఫోర్లతో ఒక 6తో 30 పరుగులు చేయగా, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పుకోదగిన బ్యాటింగ్ చేయలేదు. గుజరాత్ టైటన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అయితే 4 వికెట్లు తీయగా, ఇక లక్నో పతనాన్ని శాసించాడు. అశోక్ శర్మ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, కగిసో రబాడ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం గనక చూసినట్టయితే గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసి గెలుపొందింది. శుభమన్ గిల్ 56 పరుగులు, జోస్ బట్లర్ 60 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే గిల్ 6 ఫోర్లు, ఒక 6తో అదరితే జోస్ బట్లర్ 11 ఫోర్లతో దుమ్మురేపాడు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ శరతి తలా ఒక వికెట్ తీశారు. అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం గుజరాత్ టైటన్స్‌కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే స్లోగా ఉన్న వికెట్ పైన పరుగులు చేయలేక లక్నో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. వేగంగా పరుగులు రాబట్టాలనే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారు. మిచెల్ మార్ష్ 11 పరుగులు, రిషబ్ పంత్ 18 పరుగులు, నికోలస్ పురన్ 19 పరుగులు, ఆయుష్ బదూని 9 పరుగులు ఇలాగా అందరూ కూడా ఏదో చిన్న చిన్న స్కోర్స్‌కే పరిమితమైపోయారు. అయితే దీంతో లక్నో విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి. దానికి తోడు ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నాడు. లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ విఫలమైనప్పటికీ కూడా శుభమన్ గిల్, జోస్ బట్లర్ ఇద్దరు కూడా ఈ పిచ్‌కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు. అయితే విజయం ముంగిట ఈ ఇద్దరు వరుస ఓవర్లలో ఔట్ అవ్వడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠభరితంగా మారింది. కానీ విజయ సమీకరణాలు తక్కువగా ఉండటం వల్ల వాషింగ్టన్ సుందర్ 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, రాహుల్ తెవాటియా కూడా 10 పరుగులు చేసి ఎలాంటి తప్పిదం లేకుండా విజయ లాంఛనాన్ని పూర్తి చేసేశారు. అయితే లక్నోకి వరుసగా 2 విజయాలు పడ్డాయి అనుకునే లోపు టక్‌మని మళ్ళీ గుజరాత్ జట్టు లక్నోని ఓడించేసింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేంటంటే గుజరాత్ అలాగే లక్నో మధ్య మ్యాచ్ ఒ ఒక ఒకానొక టైంలో బాగా ఆసక్తికరంగా మారిపోయినప్పుడు మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరైన గ్లెన్ ఫిలిప్స్ ఒక అద్భుతమైన కీలక క్యాచ్‌ని జారవిడచడమే కాకుండా, తోటి ఆటగాడి వాషింగ్టన్ సుందర్ పైన కూడా అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందనేది గనక చూసినట్టయితే, లక్నో ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని ఎయిడెన్ మార్క్రమ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ తన ఎడమ వైపుకు అద్భుతంగా పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లో డైవ్ చేస్తూ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. ఇది సీజన్‌లోనే అత్యుత్తమ క్యాచ్ అయ్యేలాగా కనిపించింది. కానీ నేలపై పడే సమయంలో ఫిలిప్స్ మోచేతులు బలంగా తగలడంతో బంతి చేతుల్లోంచి జారి బౌండరీ వైపు దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. అయితే క్యాచ్ మిస్ అయిన వెంటనే గ్లెన్ ఫిలిప్స్ తీవ్రమైన అసహనానికి లోనయ్యాడు. అదే సమయంలో బంతిని అందుకునేందుకు పక్కనే ఉన్న భారత ఆటగాడు సుందర్ కూడా అక్కడికి వచ్చాడు. సుందర్ దారికి అడ్డుగా రావడం వల్లే ఏకాగ్రత దెబ్బతినింది. క్యాచ్ మిస్ అయింది అని భావించిన ఫిలిప్స్ అతనిపై కోపంతో అరిచాడు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఫిలిప్స్ ఇలా అరవడం, ఇలా గట్టి గట్టిగా ఆహ్, అభిమానుల్ని షాక్ గురేలాగా సీరియస్ లుక్స్ ఇవ్వటం అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన
ఫుటేజ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్యాచ్ జారవిడిచిన తర్వాత బంతికి లక్నోకు గట్టి దెబ్బ తగిలింది. అదృష్టంతో బతికిపోయిన మార్క్రమ్ మరుసటి బంతికే ఔట్ అయిపోయాడు. విశేషం ఏంటంటే ఈసారి బౌండరీ వద్ద వాషింగ్టన్ సుందర్ ఎటువంటి తప్పు చేయకుండా ఈజీగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో మార్క్రమ్ 30 పరుగుల వద్ద వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత 9వ ఓవర్‌లో ఫిలిప్స్ కూడా తన తప్పును సరిదిద్దుకుంటూ ఆయుష్ బదోని ఇచ్చిన క్యాచ్‌ను సునాయాసంగా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు చాలా అంటే చాలా పోరాడారు కానీ, ఇక్కడ మెయిన్‌గా ప్రసిద్ధ్ కృష్ణ మళ్ళీ హీరో అయిపోయాడనే చెప్పొచ్చు. ఒకవేళ గనక ప్రసిద్ధ్ కృష్ణ గనక రాణించకపోయి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. సో, ఆ రకంగా ప్రసిద్ధ్ కృష్ణ వల్లే ఓటమి పాలయ్యారు లక్నో జట్టు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే టైటన్స్‌ను లక్నో మధ్య జరిగింది గదా! అయితే ఇక్కడ లక్నో ఇన్నింగ్స్ సమయంలో ఏం జరిగిందంటే 17వ ఓవర్‌లో ఒక షాకింగ్ సీన్ కనిపించింది. అశోక్ శర్మ 150 కిలోమీటర్ల వేగంతో సంధించిన షార్ట్ పిచ్ బంతిని అంచనా వేయడంలో ముకుల్ చౌదరి విఫలమయ్యాడు. బంతి వేగానికి బౌన్సర్ నుంచి తప్పుకునే సమయం లేకపోవడంతో అది నేరుగా ముకుల్ హెల్మెట్ భాగానికి బలంగా తాకింది. దెబ్బకు బంతి గమ్యం మారి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్ళింది. పరుగు తీసినప్పటికీ ఆ దెబ్బకు ముకుల్ ఒక్కసారిగా నివ్వెరపోయాడు. వెంటనే లక్నో వైద్య బృందం మైదానంలోకి వచ్చి అతనికి పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు అతనికి ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఇక జట్టుకు ఆశించిన ఆరంభం ఇవ్వలేకపోయింది. టాప్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్స్‌గా మలచలేకపోయారు. మిచెల్ మార్ష్ 4 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరగ్గా, ఎయిడెన్ మార్క్రమ్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 18 పరుగులకే ఔట్ అయిపోయాడు. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి హిట్టర్లు విఫలం కావడంతో లక్నో చాలా తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి బేసిక్‌గా లక్నో జట్టు అనంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రిషబ్ పంతో, లేకపోతే ముకుల్ చౌదరీనో, లేకపోతే దిగ్వేష్ రితినో వీళ్ళెవ్వరూ కాదు. ఎంత బాగా ఆడినా కూడా అసలు వేరే జట్టు వాళ్ళు ఆడినా కూడా మనకి ఫస్ట్ లక్నో ఉంది మ్యాచ్‌లో అంటే టక్కని గుర్తొచ్చేది సంజీవ్ గోయంకా. ఎందుకనంటే సంజీవ్ గోయంకా మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా మ్యాచ్ గనక ఓడిపోయారు లక్నో జట్టంటే, ఆ జట్టు కెప్టెన్ చచ్చాడే. ఎందుకంటే, సంజీవ్ గోయంకా మైదానంలో పిలిచి మరీ లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా అక్కడ ఒక డ్రామా జరుగుతుంది. లేదు, అక్కడ ఒక ఆటగాడు ఎవరైనా అద్భుతంగా ఆడారనుకోండి. ఒకసారి ఏమైందంటే, లక్నో అలాగే రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. అప్పుడేమైంది వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు. ఇక వైభవ్ సూర్యవంశీని దగ్గరికి తీసుకొని తనకొక గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి అసలబ్బా! మామూలు ఇదైతే చేయలేదు. సో, ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈసారి మరి లక్నో జట్టు ఓడిపోయింది కాబట్టి మళ్ళీ సంజీవ్ గోయంకా బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆయన క్లాసులు తీసుకుంటేనే ఈ లక్నో జట్టు గెలుస్తున్నారు. ఏమాత్రం ఆయన అటు ఇటుగా వెళ్ళినా కూడా అంత ఇదేం ఉండదేమో అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.